ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించనున్నారు. ఆయనకిచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని సిట్ అధికారులు కోరనున్నారు. మరోవైపు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 3 సార్లు ప్రభాకర్ రావుని విచారించారు. అయితే చాలా ప్రశ్నలను ఆయన దాటవేసి తనకు తెలియదంటూ సమాధానమిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను సిట్ అధికారులు విచారించారు. రివ్యూ కమిటీ సభ్యులు జితేందర్, అనిల్ కుమార్ స్టేట్మెంట్స్ ని ఇప్పటికే సిట్ రికార్డ్ చేసింది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించనున్నారు. ఆయనకిచ్చిన రిలీఫ్ ని రద్దు చేయాలని సిట్ అధికారులు కోరనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏదైతే సిట్ వ్యవహారం సంబంధించి ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇందుకు సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావును ఇప్పటికీ 3 సార్లు అధికారులు విచారించారు. అయితే విచారించారు, దగ్గర స్టేట్మెంట్ కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే చాలా సమాధానం కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. చాలా సమాధానం తనకు తెలియని చెప్పాడు. అందుకే కూడా చాలా సమాధానం కూడా అసలు సమాచారం లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే 3 సార్లు అధికారులు 3 రోజుల పాటు 3 సార్లు విచారించినప్పటికీ అతను ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితులు కూడా చాలా సమాధానం కూడా దాటవేశారు. చాలా సమాధానం తనకు తెలియని చెప్పాడు. చాలా సంవత్సరాలు తనకు సంబంధం లేదు కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా సమాధానాల్లో ఇది వ్యక్తిగతము, అంతేకాదు ఇది రహస్యమైంది, అత్యంత రహస్యమైంది కాబట్టి దీన్ని రివీల్ చేయలేము కూడా చెప్పడం జరిగింది. అయితే